చికెన్ అంటే ఇష్టం అనే వాళ్ళ కోసమే ఈ కర్రీ. దోసకాయ చికెన్. దోసకాయ చికెన్ని చాలా సింపుల్గా నేను ఎలా చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. నేను కేజీ చికెన్ చేస్తున్నానండి, కాబట్టి 5 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపేసుకున్నాను. అందులోనే 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కేజీ చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. మీకు ఇంకా కొంచెం ఘాటు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అందులోకి మనకు కావాల్సినంత కరివేపాకు వేసుకొని బాగా మగ్గిచ్చేసుకోండి. నేను కేజీ చికెన్లో ముందుగానే ఉప్పు, కారం, పసుపు కలిపి ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి. నేను ఈ కూరలో ఒక్క చుక్క నూనె కూడా వాడట్లేదండి. టమాటాలు, దోసకాయలు, చికెన్లో నుంచి వచ్చే నీళ్ళతోనే కూర అంతా మనకి ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 3 మీడియం సైజ్ టమాటాలని సన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. దోసకాయ కూడా కొంచెం పులుపు ఉన్నప్పుడు మనం టమాటాలు తగ్గించి వేసుకోండి. దోసకాయ వేసుకునేటప్పుడు కొంచెం రుచి చూసి వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ దోసకాయ చేదుంటే కూర పాడైపోతుంది. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకొని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నానండి. లేదు దోసకాయ ఎక్కువ ఉంటే ఇష్టం అనుకుంటే మీరు 2 కూడా వేసుకోవచ్చు. పంటికి తగిలిన ఇష్టమే అనుకుంటే లావుగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దోసకాయలో నుంచి, టమాటాలో నుంచి, చికెన్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి మనకి. చూడండి, కూరలో మనం ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండానే ఎన్ని నీళ్ళు కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఇందులోకే ఒక 2 స్పూన్ల గరం మసాలా, ఒక 1/2 స్పూన్ పసుపు. ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు, పసుపు, కారం వేసున్నామండి, కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల కారం తినే వాళ్ళైతే ఉప్పు తగినంత ఉప్పు వేసేసుకొని, కావాలంటే మీరు ఇక్కడ చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, ఓన్లీ గరం మసాలా మాత్రమే వేసాను. మీరు కావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 20 నిమిషాలకి మన కూర రెడీ అయిపోతుంది. ఇది మీరు రైస్లోకి తినొచ్చు, బగారా రైస్లోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. నేనైతే ఇది కొబ్బరిపాలన్నంలోకి చేశానండి. ఉడికిపోగానే లాస్ట్లో నేను కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను. మీకు కొంచెం డ్రైగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. నేను రైస్లో కాబట్టి కొంచెం వాటరీగానే దించేశాను. మీరు ఈ రెసిపీ ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.